మాకు ఓటీటీ మీద చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సినిమా చేసే వాళ్ళకి ఉన్నాయి, కొనే వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఈ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ ఓటీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో బయటనే ఒక 100-200 సినిమాలు ఆగిపోయే ఉంటాయి, రిజెక్ట్ అయిపోయి మన ప్లాట్ఫామ్స్ అనేవి తెలియక ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా. అసలు ఓటీటీ అంటే ఏంటి? ఓవర్ ద టాప్ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండి. ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా కూడా ఒక సినిమా చేసాం, సో మార్కెట్ చేసుకోవాలి అనేది మేజర్ ఇంటెన్షన్ ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళకి రాంగ్ గైడెన్స్లో వెళ్తుంటారు. మనకు ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి, డైరెక్షన్ చేయాలి, మనం కొంచెం బెటర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు మీకు ఒక 50 లక్షలు పెడితే 2 కోట్లు వస్తాయనో, లేకపోతే ₹1 కోటి పెడితే ఒక 5 కోట్లు వస్తాయనో మనకు టెంప్ట్ చేసి వీళ్ళని తీసుకొస్తుంటారు అనమాట. ఫోర్సబుల్గా ప్రొడ్యూసర్స్ని క్రియేట్ చేస్తారు. చాలామంది అంటే ఏముంది సార్ మీకున్న దాంతో ఏమవుతుంది, డబ్బులు పెట్టండి, ఇంత డబ్బులు వచ్చేస్తాయి, 6 నెలలకు వస్తాయి, 3 నెలలకు వస్తాయి అని చెప్తుంటారు అనమాట. సో అలా ఇన్వాల్వ్ అయ్యి వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ గైడెన్స్ ఏది ఉండదు. సో వాళ్ళు బ్లైండ్గా ఒక పర్సన్ నమ్ముకొని సినిమా షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లోనే డబ్బులు పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న తర్వాత వీళ్ళకి ఇప్పుడు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ఆహా ఇవి తప్ప జనాలకు వేరే ఓటీటీలు తెలియవు. ఎందుకు అంటే ఇవి మాత్రమే పెద్ద కంపెనీస్ అండ్ టాప్ కేటగిరీ ఓటీటీస్ ఇవి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అమెజాన్ రిజెక్ట్ చేసింది, సినిమాని మనం ఎలా రిలీజ్ చేసుకోవాలి, వేరే ఏ సోర్స్ ఉందనేది ఆల్టర్నేట్ ఎవరికి తెలియదు. వీళ్ళు చెప్పాలన్నా కూడా ఏంటంటే ఇంకేవి లేవండి, మీకు ఇంతటితో పోయింది, మీకు లాస్ వచ్చేసింది, మీరు డబ్బులు పోగొట్టుకున్నారని చెప్పేయడంతో లేదా వీళ్ళు వెక్స్ అయిపోయి ఎలా చేసుకోవాలో తెలియకో వదిలేసుకుంటుంటారనమాట. అయితే ఇక్కడ మేము ఎలా టైఅప్ చేసి తీసుకెళ్తున్నాము అని అంటే ఇక్కడ B2B సర్వీసెస్లో మేము అమెజాన్ కంపెనీ తోటి మేము పర్ మంత్ ఇన్ని సినిమాలు పెట్టగలుగుతాం, మా కంపెనీలో మేము ఇన్ని సినిమాలు కొంటున్నాం, మాకు ఒక ప్రాపర్ మాది ప్రైవేట్ లిమిటెడ్, మా నుంచి ఇన్ని సినిమాలు ఇప్పటి వరకు మేము తీసుకొచ్చాం, మా దగ్గర మా సొంత కంపెనీలో ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఒక 250 సినిమాలు ఉన్నాయి మా కంపెనీలో. సో మేము మీ దగ్గర కొత్త సినిమాని మీకు ఎక్స్క్లూజివ్ ఇస్తాం, మా క్లయింట్కి మీరు డబ్బులు ఇవ్వండి. ఓకే. సో మీరు సబ్స్క్రిప్షన్లో ఇస్తారా, రెంట్లో ఇస్తారా, ఈ సినిమా కేటగిరీ ఇలా ఉంది, ఇన్ని థియేటర్ రిలీజ్ అయింది, మాకేంటంటే ఈ ఓటీటీకి సూటబుల్ ఉంటుంది అని చెప్పి మీకు పంపిస్తున్నాం అని చెప్పి మేము ఒక అప్రూవల్కి ఫార్వర్డ్ చేస్తాం. సో అప్రూవల్ ఫార్వర్డ్ చేయగానే వాళ్ళు ఏంటంటే రివ్యూస్ చెక్ చేసుకుంటారు. సో అప్రూవల్ సిస్టమ్ వేరు, పెద్ద సిస్టమ్ అది. సో ఆ పెద్ద సిస్టమ్ నుంచి వీళ్ళు ఏది చేస్తున్నాము ఏంటి, మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అమెజాన్ వాడు ఏం చేస్తాడు అని అంటే ఒక సినిమా సబ్స్క్రిప్షన్ అనగానే మనకు క్వాలిటీ చెక్స్ ఉంటాయి, మల్టిపుల్ వాళ్ళ పారామీటర్స్ ఉంటాయి, అవి కూడా మాకు చెప్తారు. ఎలాగ ఉంటుంది అంటే అమెజాన్ అప్రూవల్కి మెయిల్ పెట్టంగానే వాళ్ళు కంటెంట్ తాలూకు ఫస్ట్ అసలు ఎన్ని థియేటర్ రిలీజ్ అయింది, థియేటర్ రిలీజ్ అయిందా లేదా, ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు, ఎంతమంది నోన్ ఫేసెస్ ఉన్నాయి ఇందులో, నార్త్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బుక్ మై షోలో రేటింగ్ ఇచ్చారు, IMDbలో ఎంతమంది రేటింగ్ ఇచ్చారు, ఇప్పటి వరకు ఈ సినిమాని ఎంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు, మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎంతమంది గ్యాదరింగ్ వచ్చారు, ఎంత రీచ్ వెళ్ళిందని చెప్పి ప్రతిదీ చెక్ చేసుకుంటారు అనమాట. చెక్ చేసుకొని ఆ పారామీటర్ మ్యాచ్ అవుతే దే విల్ కన్సిడర్ టు ప్రివ్యూ చూడడానికి లింక్ అడుగుతారు, సాఫ్ట్ లింక్ అడుగుతారు, వీమియో నుంచి కానీ ఏదన్నా మనకు డ్రైవ్ నుంచి కానీ పెట్టండి వాటర్ మార్క్ తోటి అని అడుగుతారు అనమాట. సో అది చూసి వాళ్ళకి నచ్చితే క్వాలిటీ వైజ్ వీళ్ళు కరెక్ట్గా DA అన్ని ప్రాపర్గా ఉండి మనకు ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అని నమ్మకం ఉంటే గ్రాంట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది. వాటిలో మళ్ళీ మనకు MG పేమెంట్ ఇచ్చేటివి ఉంటాయి, నాన్ MG మనకు పర్ అవర్కి ₹4 లెక్కన ఇస్తారు. కొత్త సినిమాలు ఉంటాయి, కొంచెం మనకు అవుట్డేటెడ్ పాత సినిమాలు ఉన్నాయంటే ₹2 ఇస్తారు, ₹1 కూడా ఇచ్చినవి ఉన్నాయి. అవర్ బేసిక్లో తీసుకొని మనకు అమెజాన్ నుంచి షేరింగ్ బేసిస్లో ఇస్తారనమాట. ఓకే. 1 hour కంప్లీట్ అయిపోవాలి ఒక వ్యూ అంతా, 2 hours అవ్వాలండి. ఓకే. 2 hours అయితేనే ఇస్తారు మనకు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే 10 నిమిషాలు చూసినా 20 నిమిషాలు చూసినా వ్యూయర్షిప్తో సంబంధం లేదు, టోటల్ వాచ్ టైం ఏదైతే ఉంటుందో దాంతో సంబంధం మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చాలా మంది పాజ్ చేస్తూ చూస్తారు, ఒక 10 minutes స్కిప్ చేసి చూసే వాళ్ళు ఉంటారు, ఆ స్కిప్ టైమింగ్ దాంతో సంబంధం లేదండి. ఇప్పుడు నేనేమంటానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనము రజనీకాంత్ జైలర్ సినిమా ఉంది,
అమెజాన్లో జైలర్ సినిమాని ఇప్పుడు కొన్ని కోట్ల మంది చూశారు. సో ఇప్పుడు తెలుగు వర్షన్ డబ్బింగ్ చేసి పెట్టారు అనుకుందాం, మనమే అప్లోడ్ చేసాం అనుకుంటే ఇప్పుడు డాష్ బోర్డ్లో మనకి ఎలాగ వస్తుంది అంటే ఇప్పుడు టోటల్ వ్యూయర్షిప్ ఎంత వచ్చింది, ఇప్పుడు దానికి 1,00,000 మంది చూశారు అనుకుంటే మీరు ఆ 1,00,000 మంది ఎన్ని గంటల సేపు చూశారు. ఓకే, అలా 10 నిమిషాలు చూసిన వాళ్ళు ఉంటారు, 20 నిమిషాల వాళ్ళు ఉంటారు, ఫుల్ మూవీ చూసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు చూశారు. సో 10,000 అవర్స్ వచ్చిందా, 1,000 అవర్స్ వచ్చిందా అని వాచ్ టైం చూసి ఎన్ని అవర్స్ వాచ్ టైం ఉంటుందో దానికి అన్ని 4 రూపీస్ ఇస్తారనమాట. అబ్బో 4 రూపీసా? పర్ అవర్కి 4 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మీకు 10,000 అవర్స్ అనుకోండి, 10,000 అవర్స్కి 40,000 వస్తుంది ఓకే రెవెన్యూ. ఇప్పుడు మీకు అదే ప్లేస్లో ఇప్పుడు పెద్ద సినిమా కాబట్టి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు మిలియన్స్ ఆఫ్ రెవెన్యూ కూడా ఉంటుంది అనమాట.